ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అయితే కొత్తగా పింఛన్లు ఎదురు చూస్తున్న వారికైతే పెద్ద అప్డేట్ ఇచ్చిందండి. జూలైలో కొత్త పింఛన్ల మంజూరుకైతే ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది. ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందట. మొత్తం మీద 6 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. దానికోసంగా అదనపు భారం నెలకి 250 కోట్లు ఉండనున్నట్లుగా చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులే ప్రాథమికంగా అంచనా వేశారండి. ప్రస్తుతం అయితే 63,32,000 మందికి పింఛన్ కోసం ప్రస్తుతానికి 2,722 కోట్లు వెచ్చిస్తున్నారు. కొత్త పింఛన్లకు నెలకు 250 కోట్ల అదనపు భారం పడనుందని వైకాపా ప్రభుత్వం విషయంలో ఎన్నికల నాటికి 2,03,000 దరఖాస్తులు పెండింగ్లో పెట్టి వెళ్ళారని చెప్తా ఉన్నారు. వీరిలో చాలామందిని అనర్హులుగా తేల్చారు, పింఛన్ ఇవ్వలేదు. వైకాపా నేతల సిఫారసులో కొంతమంది అనర్హులను అర్హత కేటగిరీలో చేర్చారు. ఇప్పుడు వారందరి నుంచి మళ్ళీ దరఖాస్తులు ఆహ్వానించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్తా ఉంది. వైకాపా ప్రభుత్వంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరం ధృవీకరణ పత్రాలు ఇబ్బడి ముబ్బడిగా జారీ అయ్యాయి. దానికోసంగా డాక్టర్లు 30,000 రూపాయల వరకు వసూలు చేసినట్లుగా బాధితులు చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం పింఛన్లను కొత్తగా మంజూరుకు ముందే వాటిని అసైన్మెంట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలను నియమించి వాటిని తనిఖీ చేయిస్తూ ఉంది. అయితే 89,000 మందికి కొత్తగా స్పాజ్ పింఛన్లు ఇవ్వబోతున్నారు. కుటుంబంలో పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా పింఛన్ అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. 2023 డిసెంబర్ 1 నుంచే స్పాజ్ కేటగిరీ పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించిందండి. మేలో దరఖాస్తులు తీసుకుని జూన్ 1 నుంచి పింఛన్లు అందించనున్నారు. ఈ కేటగిరీలో 89,778 మంది అర్హులు ఉంటారని ప్రభుత్వ వర్గాలు భావిస్తూ ఉన్నాయి.